మంచిర్యాల జిల్లా చెన్నూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థను మరింత పటిష్టపరిచేందుకు సెల్ ఫోన్లను అందిస్తోంది. తర్వాత 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి ఏదో లబ్ధి చేకూరుతుంది. ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇల్లు అర్హులందరికీ అందుతున్నాయని మంత్రి చెప్పారు. కేవలం సోషల్ మీడియాను అడ్డుపెట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం మీద అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 25లో 253, 25-26లో 273. సో ఈ రాష్ట్ర ప్రభుత్వము మన బీద ప్రజలు ఆదుకోవాలి అని చెప్పి మీ అందరికీ 6 గ్యారంటీలు కూడా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మహిళా శక్తి వస్తుంది కదా, 200 యూనిట్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం. మీ దాంట్లో కూడా ఎవరికైనా అవసరం ఉంటే చెప్పండి, మేము ఇన్వెస్టిగేట్ చేయించి ఎంక్వైరీ చేయించి ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎవరికన్నా అవసరం మీకు ఎవరికైనా అవసరం లేదు ఉన్నదో డెఫినెట్లీ ఇందిరమ్మ ఇల్లు మనము ఇప్పిస్తాం. సన్న బియ్యం వస్తున్నాయా? హ్యాపీ ఉన్నారా? సన్న బియ్యంతో మనకు కొత్త రేషన్ కార్డు కూడా 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు రాలేదు, కానీ మనం కొత్త రేషన్ కార్డు ఇచ్చింది. 24-25లో 253, 25-26లో 273. సో ఈ రాష్ట్ర ప్రభుత్వము మన బీద ప్రజలు ఆదుకోవాలి అని చెప్పి మీ అందరికీ 6 గ్యారంటీ